జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. అందరూ బాగా అదే అందుకనే రిక్వైర్మెంట్స్ పక్కన జస్ట్ చిన్న గడపలాగా వస్తుంది. మీ ఫోన్ ఇవ్వండి సార్. ఫోటో కూడా తీయాలి. విజయ రఘునరేష్, రాజమండ్రి, కాపునాడు. ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా మా కాపునాడు రాజమండ్రి కార్యవర్గం ఆధ్వర్యంలో రాజమండ్రి నగరంలోని 10 వార్డుల్లో సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా లాలా చెరువు సమీపంలోని మానసిక దివ్యాంగుల కేంద్రంలో పండ్లు పంపిణీ చేయడం మా కార్యవర్గం కాల చక్రవర్తి ఆధ్వర్యంలో. తదుపరి 5వ వార్డు కంబాల్ జంక్షన్ వద్ద మా కార్యవర్గ సభ్యుడు మొత్తం నాగు ఆధ్వర్యంలో కార్మికులకు ఉదయం ఫలహారాలు అందజేయడం జరిగింది. తదుపరి 43వ డివిజన్ ఎడ్డిగారి బంగళ వాటర్ ట్యాంకుల వద్ద మా కార్మిక విభాగం అధ్యక్షుడు సిఆర్ నాగభూషణం గారి ఆధ్వర్యంలో భారీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వందలాది మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేయించి మందులు పంపిణీ చేయించిన కార్యక్రమం జరిగింది. వైద్య శిబిరం ఇంకా కొనసాగుతుంది. ఈ వైద్య శిబిరానికి దానమైపేటలో గల కరెన్సీ హాస్పిటల్స్ వారు సహకారం అందించారు. మందు పంపించి వారు సహకారంగా అందించారు. మా రాజమండ్రి కాపునాడు కార్యవర్గం తరఫున కరెన్సీ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన ఒక కాపు కులానికే కాక సమాజంలోని అన్ని సామాజిక వర్గాలకి అతను సేవ చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఆయన అన్నతి కాలంలోనే ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే మంచి పేరు సంపాదించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా అమరుడిగా నిలిచాడు ఆయన. ఈ సందర్భంగా ఆయన మాకు చూపించిన బాటలో ఈ సేవా మార్గంలో కొనసాగుతాను. గడిచిన 6 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు మా కాపునాడు ఆధ్వర్యంలో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చేస్తూ ముందుకెళ్తున్నాం. భవిష్యత్తులో కూడా మా కార్యవర్గం అంతా కూడా ఈ సేవా కార్యక్రమాలు ముందుకు కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన వారందరికీ మా కార్యవర్గం వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కాపునాడు కార్యవర్గంలో కార్మిక విభాగం అధ్యక్షుడు సిఆర్ నాగభూషణం, ఇదే రఘునరేష్ గారి ఆధ్వర్యంలో కాపునాడు కార్యవర్గం ఈరోజుకి నిర్వహించినటువంటి కార్యక్రమాలు చాలా గొప్పగా గణనీయంగా కొనసాగాయి. ఆ పరంపరలో 43వ వార్డులో ఉన్నటువంటి 43, 44, 50 వార్డులో ప్రజానికం అందరూ చేసి ఇక్కడ మెడికల్ క్యాంపులోనే చాలా సమస్యలను వినిపించుకున్నారు, సేవలు వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయం చేసినటువంటి ప్రతి ఒక్క సోదరుని అలాగే కార్యవర్గ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ దాంట్లో కూడా మన రఘు నరేష్ గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వరకు తీసుకొస్తున్నారంటే చాలా గర్వకార్యం. ప్రజాసేవ చేస్తూ మనిషికి చరిత్ర మిగిలేది ఏంటంటే ప్రజాసేవ. మహానుభావులు వంగవీటి రంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వేట వరకు ఇలా చేస్తున్నారంటే చాలా గర్వించవలసిన విషయం. ఇదే దృష్టితో ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఈ కార్యక్రమాలు చేస్తారని మరీ కోరుతూ సెలవు తీసుకుంటాం.